హాయ్ ఫ్రెండ్స్, శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. అందరికీ నమస్కారం. మేషరాశి వారి జీవితంలో మరో 48 గంటల్లో మేషరాశి వారి యొక్క తలరాత మారుతుంది. మీ కోరికలన్నీ కూడా నెరవేరబోతున్నాయి. మరి ఎందుకు మేషరాశి వారు కోటీశ్వరులు కాబేటటువంటి సమయం వచ్చేసింది. అది మనం ఎలా గమనించుకోవచ్చు? అసలు మేషరాశి వారి తలరాత ఎలా మారబోతుంది? ఈ పూర్తి విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలానే మొదటిసారి చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేయండి. మేషరాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందినవారు. అయితే ఈ రాశికి అధిపతి కుజుడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి దానికి ఒక గ్రహం ఉంటుంది. ఈ గ్రహానికి బలంగా ఉన్నట్లయితే ఆ వ్యక్తి ప్రతి పనిలో కూడా సక్సెస్ని సాధిస్తాడు. మరి ఈరోజు మనం మేషరాశి వారి గురించి మాట్లాడుకుంటున్నాం. కాబట్టి మేషరాశి పాలించే గ్రహం అంగారక గ్రహం. ఈ గ్రహం ధైర్యం, శక్తి, తెలివి, బలం మరియు సాంకేతిక సంకేతంగా చెప్పబడింది. కుజుడు సూర్యుడు, చంద్రుడు మరియు దేవగురులు బృహస్పతితో స్నేహం చేస్తున్నాడు. అటువంటి పరిస్థితులలో మేషరాశి వ్యక్తుల జాతకంలో కుజుడు మొదటి స్థానంలో ఉంటే ఆ వ్యక్తి ప్రతి పనిలో కూడా విజయాన్ని సాధిస్తాడు. డబ్బుకు ఎటువంటి లోటు అనేది ఉండదు. కుజుడు శుభ ప్రదేశంలో ఉన్నప్పుడు ఆ తల్లి లక్ష్మీదేవి యొక్క ఆశీస్సులు మేషరాశి వ్యక్తులపై ఉంటాయి. దీనితో మీరు కోటీశ్వరులు అవుతారు. మీ తలరాత మారుతుంది. మీ కోరికలు కూడా నెరవేరుతాయి. అయితే మేషరాశి వారు అదృష్టం కలిసి రావాలి అంటే ఒక సమయం ఉంటుంది. ఇప్పుడు మేషరాశి వ్యక్తులకు ఆ సమయం వచ్చేసింది. త్వరలోనే మీరు కోటీశ్వరులు అయితే కాబోతున్నారు. మరో 48 గంటల తర్వాత మేషరాశి వారి యొక్క తలరాత మారబోతుంది. మీరు కన్న కలలన్నీ కూడా నెరవేరబోతున్నాయి. మేషరాశి వారు కోరుకునే అన్నీ కూడా నెరవేరుతాయి. ఇదంతా కూడా మేషరాశి వారికి ఈ జనవరి మాసంలోనే జరగడంతో ఇది ఫిబ్రవరి మాసంలో వీరికి కంటిన్యూ కాబోతుందని చెప్పుకోవచ్చు. అందుకు గల కారణం వీళ్ళకి రాజయోగం పట్టబోతుంది. మేషరాశి వారి జాతకం మారబోతుంది. వాస్తవానికి బుధుడు మరియు సూర్యుడు మీనరాశిలో కలిసి ప్రయాణంతో పాటుగా శుక్ర శని కలయిక వల్ల మేషరాశి వారికి ఆర్థిక, సామాజిక మరియు కుటుంబ విషయాలలో చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అంతేకాకుండా వీరికి సానుకూలంగా ఉండబోతుంది అని జ్యోతిష్య నిపుణులు కూడా చెప్తున్నారు. మేషరాశి వారు ఈ సమయంలో కోటీశ్వరులు అయితే అవ్వబోతున్నారు. ప్రతి ఒక్క రంగంలో కూడా మీరు సక్సెస్ని సాధించబోతున్నారు. ఆ గడియలు అనేటివి అతి దగ్గరలోనే ఉన్నాయి. ఫిబ్రవరి నెలలో మేషరాశి వారి యొక్క తలరాత మారుతుంది. మీరు కోరుకున్నవి ప్రతి ఒక్కటి కూడా నెరవేరుతుంది. మీ కృషి మరియు మీ ఆత్మవిశ్వాసం ఆధారంగా మీరు గొప్ప విజయాలను సాధించబోతారు. మీ పురోగతికి బలమైన అవకాశం కూడా ఉంటుంది. అయితే ఈ మధ్య మీరు ప్రత్యేకమైన కొంచెం జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష నిపుణులు కూడా చెప్తున్నారు. వ్యాపారాలకు ఆశించిన ఫలితాలు వస్తాయి. వ్యాపారాలకు ఈ కాలంలో మీ ఆదాయం బాగా ఉంటుంది. ఉద్యోగమైన, వ్యాపారమైన డబ్బు ప్రవాహంలా వస్తుంది. ఆర్థిక లాభాలు కూడా పొందుతారు. అయితే మీరు ఖర్చులు నియంత్రించుకోవాలి. వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు సూచన కూడా ఉన్నాయి. ఈ కాలంలో మీ మధ్య గొడవలు వచ్చే అవకాశం కూడా ఉంది. మీ వ్యక్తిగత విషయాలలో మూడో వ్యక్తి జోక్యం చేసుకోకుండా ఉండడం చాలా మంచిదని చెప్పుకోవచ్చు. అయితే మీకు ఎన్నో గొడవలు వచ్చినా కూడా కాసేపట్లోనే అవన్నీ సర్దుకొని పోతాయి. మునిపతిలాగానే మళ్ళీ కలిసిపోతారు. అంటే భార్యాభర్తల మధ్య బంధం చాలా స్ట్రాంగ్గా బలపడుతుంది. ఫిబ్రవరి నెలలో మేషరాశిని అదృష్టం వెతుకుంటూ వస్తుంది. ఈ సమయంలో ఆస్తి వివాదాలు పరిష్కరయ్యే ఛాన్స్ కూడా ఉంది. ముఖ్యంగా పెద్దల జోక్యంతో లేదా మధ్యవర్తుల సలహాతో, సూచనలతో ఆస్తి వివాదం పరిష్కారమయ్యే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. విల్లు, పొలాలు, స్థలాలు వంటివి స్థిరాస్తులు కూడా తప్పకుండా మేషరాశి వారికి దక్కబోతున్నాయి. సాధారణంగా అయితే ఈ రాశి వారికి బంధువులతో ఆస్తి సమస్యలు తలెత్తడం అనేది జరుగుతూ ఉంటుంది.
ఆస్తి వివాదాలకు సంబంధించి కోర్టు కేసులతో సతమతమైపోతుంటారు. రాబోయే రోజులలో శుభవార్త వినే అవకాశం ఆస్తిపరంగా అదృష్ట యోగం పట్టబోతుంది. దీని వలన మీకున్న ఆర్థిక సమస్యలన్నీ కూడా కొన్ని పరిష్కారం అయ్యే సూచనలు కూడా ఉన్నాయి. శుభయోగం మీకు మేషరాశి వారికి ఇంట్లోనే వృత్తిపరమైన రంగంలోనూ శ్రేయస్సు కలుగుతుంది. ఈ సమయంలో మీరు ప్రయత్నాలన్నీ కూడా సక్సెస్ అయితే అవుతాయి. మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా విజయాలు పొందుతారు. మీరు పెట్టుబడుల ఆధారంగా మీరు ఏ పెట్టుబడి పెట్టిన ఆర్థిక లాభాలు అనేది తీసుకొస్తాయి. అన్ని లాభాలుగా మీకు అయితే ఉంటాయి, సానుకూలంగా ఉంటాయి, విజయం చేకూరుతుంది. ఇలా కొన్ని వేల పాటు మేషరాశి వారి యొక్క వెనక్కి తిరిగి చూడవలసిన అవసరం అయితే లేదు. మీరు 10 ఏళ్ల పాటు వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం అయితే ఉండదు కూడా. ఆ రేంజ్కి మీకు డబ్బుకు ఎటువంటి లోటు లేకుండా ఉంటుందని చెప్పుకోవాలి. అలాగే మీకు ఫిబ్రవరి నెలలో గొప్ప అవకాశాలు కూడా రానున్నాయి. దాంతో మీరు చేసే ఏ ప్రయత్నమైనా సరే సానుకూలమైన ఫలితాలను ఇస్తుంది. మీరు ఏ పని చేసినా కూడా విజయలక్ష్మి వరిస్తుంది. కుటుంబ సభ్యుల సహకారంతో మీరు చేసే ఏ పని అయినా సరే సత్ఫలితాలను ఇస్తుంది అని చెప్పడంలో మీకు ఎటువంటి సందేహమే లేదండి. ఈ సమయంలో మీకు అకస్మాత్తుగా ధనలాభం పొందే అవకాశం కూడా ఉంటుంది. ఆరోగ్యం కూడా బాగుంటుంది. మేషరాశి వారి కెరియర్ సానుకూలంగా సాగబోతుంది. కెరియర్లో అద్భుతమైన పురోగతి అయితే కనిపిస్తుంది. కొత్త వ్యాపార మార్గాలు అన్వేషించడానికి ఇది సరైన సమయం. ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. తెలివైన నిర్ణయాలు ఆర్థికంగా మీకు లాభాన్ని చేకూరుస్తాయి. మేషరాశిలో పుట్టిన వ్యక్తులు బాగా ఆదాయానికి లోటైతే ఉండదు. వీరికి అనవసరమైన వృధా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఖర్చు విషయంలో కాస్త ఆలోచించి ఆచితూచి ఉండండి. అలాగే మీరు వృత్తి ఉద్యోగంలో అప్రయత్నంగా ధనలాభం ఉంటుంది. మీ జీవితం 3 పువ్వులు 6 కాయలుగా సాగబోతుంది. వ్యాపారాల్లో కొత్త ఆలోచనలతో కొత్త వ్యూహాలు అమలు చేసి ఆర్థికంగా లబ్ధి పొందుతారు. ప్రయాణాల్లో కూడా ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యమైన వ్యక్తులతో సన్నిహిత సంబంధాలు కూడా ఏర్పడతాయి. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. మీ సంతానం వృత్తిలోకి వస్తారు. అలాగే ఆర్థిక సమస్యలకు మీరు ఆశించిన స్థాయిలో పరిష్కారం అనేది లభిస్తుంది. గ్రహ వాహనాలు సంబంధమైన ప్రయత్నాలు ప్రారంభించడానికి కూడా ఈ సమయం అనేది అనుకూలంగా ఉంటుంది. శత్రువులు కూడా మిత్రులుగా మారి అండగా నిలబడే అవకాశం ఉంటుంది. రాబడి మార్గాలు అనుకూలంగా ఉన్నాయి. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలలో జీవిత భాగస్వామి సలహాలు సూచనలు కూడా తీసుకొని ముందుకు వెళ్ళండి. చాలా మంచిది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయి. మీకు రావాల్సిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది. కుటుంబంలో శుభ పరిమాణాలు చోటు చేసుకుంటాయి. దైవ కార్యాలకు మీరు హాజరవుతారు. ఇలా బయట వచ్చిన కొద్దీ చేపట్టిన పనులన్నీ కూడా విజయవంతం చేసి పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి. బంధుమిత్రులు మీకు మాటకు విలువ పెరుగుతుంది. ఈ సమయంలో మీ మనస్సులోని కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. అలాగే ఒక వ్యక్తిగత సమస్యకు పరిష్కారం లభించడంతో పాటు సన్నిహితులతో వాదోపవాదాలకు దిగకండి. కొత్త వ్యక్తులతో స్నేహ సంబంధాలు బలపడతాయి కూడా. ఆరోగ్యం పర్వాలేదు. ఇకపోతే చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పట్టుదలకు పూర్తి చేస్తారు. ఇంకా బయట కూడా బాగా ఒత్తిడి ఉన్న అదనపు ఆదాయ ప్రయత్నాలు కూడా పట్టుదలగా కొనసాగిస్తారు. ప్రయాణాలు, ఆహార నియమాలు కొంచెం జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. మీ జీవితం ఏమాత్రం కూడా తిరుగులేని పరిస్థితి ఏర్పడబోతుంది. తలబెట్ట పనులన్నీ కూడా అనుకునే సమయానికి పూర్తి చేస్తారు కూడా. రియల్ ఎస్టేట్, మీరు రాజకీయ ఇతర బిజినెస్ రంగాల్లో ఉన్న వారికి అనుకూలమైన వాతావరణం కనిపిస్తుంది. కుటుంబ సంబంధమైన వివాదాలు సతమతం అవుతాయి. మీ ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. ఈ సమయంలో మీకు లక్ష్మీ కటాక్షం కూడా కలుగుతుంది. మీకు బాగా కలిసి వస్తుంది. మీ దశ తిరిగిపోతుంది. లక్ష్మీ అమ్మవారు మీ పైన కరుణ చూపిస్తుంది. కాసుల వర్షం కురిపిస్తుంది. డబ్బు మీ ఇంట్లో నాట్యం ఆడుతుంది. మీ ఇంట్లో కనక వర్షం కురుస్తుంది. కల్లో కూడా ఊహించని అదృష్టం, ధనం వెతుక్కుంటూ వస్తుంది. ఇలా మేషరాశి వారికి పట్టి అదృష్టాన్ని మాత్రం ఎవ్వరూ ఆపడం వల్ల కూడా కాదు. ఆ రేంజ్లో మీ అదృష్టం అనేది ఉంటుంది. మిమ్మల్ని అదృష్టం వరించడంతో పాటు మీరు మాత్రం మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో సంతోషంగా ఉంటారు. ఇలా మేషరాశి వారు ఈ సమయంలో కోటీశ్వరులు అయితే అవ్వబోతున్నారు.
ఇకపోతే మేషరాశి వారి జీవితంలో ఇంకా మరింత ముందుకు సాగాలి అంటే మేము చెప్పబోయే జ్యోతిష పరిహారాలు పాటిస్తే దృష్ట భావాల నుంచి ఇప్పుడే విముక్తి పొందడానికి బుధవారం ఉపవాసం ఉండండి. అంతేకాకుండా ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ స్తోత్రం తప్పకుండా పఠించండి. అలాగే మేషరాశి వారు వారానికి ఒక్కసారి మీరు త్రిముఖ రుద్రాక్ష ధరించాలి. మేషరాశి వారికి అశ్విని నక్షత్రంలో జన్మించిన వారు కాబట్టి రుద్రాక్ష మాల ధరిస్తే భరణి నక్షత్రంలో జన్మించిన వారు షణ్ముఖ రుద్రాక్ష ధరిస్తే చాలా మంచిది. మీకు ప్రతి మంగళవారం కలిసి వచ్చే రోజు అని చెప్పుకోవచ్చు. దీనితో పాటుగా గురువారం మరియు ఆదివారం కూడా కలిసి రోజు అని చెప్పుకోవచ్చు. అయితే శుక్రవారం మాత్రం మీకు కలిసి రాదు అని గుర్తుంచుకోండి. మేషరాశి వారు అదృష్ట సంఖ్య 1 మరియు 9. అలాగే ప్రతి నెల కూడా సుందరకాండ పారాయణం చేస్తే మీ జీవితంలో మంచి ఆరోగ్యం మరియు శ్రేయస్సు లభిస్తుందని చెప్పుకోవచ్చు. ఇవన్నీ మీరు మంచి మార్పులు కలిగిస్తాయి. అలాగే శ్రీరామ రక్ష స్తోత్రం పఠించడం వల్ల దీనివల్ల మేషరాశి వ్యక్తులకు చాలా చక్కటి ప్రయోజనాలు కలుగుతాయి. చూసారు కదండి, మేషరాశి వారి కోటీశ్వర్లు కాబోతున్నారు కాబట్టి ఆ సమయం ఎలా ఉండబోతుంది, అలాగే మేషరాశి వారి తలరాత ఎలా మారబోతుంది అనే విషయాలన్నీ కూడా తెలుసుకున్నారు కదా. అలాగే మీకు వీలైనంతలో పేదవారికి అనాథాశ్రమంలో ఉన్న వారికి దాన ధర్మాలు చేయండి. మీకు అపారమైన పుణ్య ఫలితాలు పొందుకుంటారు. విన్నారు కదండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.